వెల్కమ్ టు ఓహో టాకీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు, నన్ను సపోర్ట్ చేయగలరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాన ఛానళ్లలో చిరంజీవికి సంబంధించి ఒక వార్త అయితే సంచలనంగా మారింది. ఆ వార్తకు సంబంధించి అనేక కథనాలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. ఇంతకీ చిరంజీవి గురించి మరి సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు, చిరంజీవి ఏం మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దానిపైన ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, దానిపైన కూడా అనేక మంది అనలిస్టులు కూడా వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో చిరంజీవి అయితే రాజకీయాల గురించి కావచ్చు, ఇతరత్ర కొన్ని మెగా ఫ్యాన్స్ గురించి కావచ్చు, అల్లు ఫ్యాన్స్ గురించి కావచ్చు, సినిమాలకు సంబంధించి కావచ్చు, ఆయన స్టేజీల పైన తను చెప్పదలుచుకున్నది ముక్కుసూటిగా చెప్తూ ఉండడం చిరంజీవికి అలవాటు. కానీ నిన్న జరిగిన బ్రహ్మ ఆనందం అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మరి కావాలనే అన్నాడా, లేదంటే సరదాగా జరిగిన ఆ సినీ ఈవెంట్లో సరదాగా అన్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకం. మరి బ్రహ్మానందం అనే సినిమా మరి వెన్నెల కిషోర్ దర్శకుడిగా బ్రహ్మానందం, అదేవిధంగా బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా తెరకెక్కిన చిత్రం, అది రిలీజ్ కూడా సిద్ధంగా ఉంది. ఆ చిత్రం పేరు బ్రహ్మ ఆనందం. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి కొన్ని మాటలు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా అయితే చిరంజీవి చేసిన ఒక కొన్ని వ్యాఖ్యల మీద అయితే మరి తీవ్రంగా దుమారం రేగుతూ ఉంది. మరి చిరంజీవి మరి ఏం మాట్లాడాడంటే, చిరంజీవి తాతగారి ఫోటో రిలీజ్ ఈవెంట్ స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి మనవరాలు క్లింకారా అంటే రామ్ చరణ్ తేజ ఉపాసన తనయురాలు అయిన క్లింకారా ఫోటోను కూడా ప్లే చేయడం జరిగింది. దాంతో చిరంజీవి మైక్ తీసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన ఇంట్లో అందరూ మనవరాళ్ళే ఉన్నారని, ఆడపిల్లలే ఉన్నారని, తన ఇల్లంతా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి లేడీస్ హాస్టల్లా, గర్ల్స్ హాస్టల్లాగా నాకు కనపడతా ఉందని, నేను ఒక వార్డెన్ లాగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి చిరంజీవి మాట్లాడాడు. మరి రామ్ చరణ్ తేజ తొలి కాన్పులో మరి ఆడపిల్ల పుట్టింది, ఈసారైనా మరి మగపిల్లవాడు పుట్టాలని చిరంజీవి మాట్లాడడం జరిగింది. మరి ఈసారైనా రామ్ చరణ్ తేజ్ మరి మగపిల్లాన్ని కంటాడో లేదో అని చెప్పేసి చిరంజీవి కూడా తన మనసులోని బాధను మరి ఆ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం జరిగింది. ఈ అంశం పైన అయితే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఒక మెగాస్టార్ చిరంజీవి అయి ఉండి మరి 70 వయసుకు ఆయన వచ్చాడు. మరి ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కు, ఒక రాజకీయ నాయకుడు, పద్మవిభూషణ్ లాంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. సొసైటీలో ఒక పెద్ద గొప్ప సెలబ్రిటీగా ఉన్నాడు. మరి ఆయన ఏ వ్యాఖ్య చేసినా, ఏ మాటలు మాట్లాడినా, మరి ఇలాంటి సందేశం ఇచ్చినా కూడా అది ప్రజల్లోకి నేరుగా వెళ్తుంది, సోషల్ మీడియాలో ప్రసారం అవుతుంది. ఈ విధంగా చిరంజీవి మాట్లాడవచ్చా? ఆడపిల్లల్ని కనాలంటేనే మరి ఆలోచించే పరిస్థితులు వచ్చేస్తాయి. మరి అంత పెద్ద స్థాయిలో ఉండే చిరంజీవి మరి ఆడపిల్లలను చిన్న చూపు చూస్తూ అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా పలు అభిప్రాయాలు అయితే మరి సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపైన చిరంజీవి ఎలా స్పందిస్తాడో చూడాలి. మరి ఇక మరొక అంశం ఏంటంటే, మరి సరదాగా జరిగిన ఈవెంట్లో చిరంజీవి మరో అంశం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తాత రాధాకృష్ణ నాయుడు అని చెప్పేసి మరి చిరంజీవి చెప్పడం జరిగింది. ఆయన ఫోటోను కూడా చూపించడం జరిగింది, డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళ చిరంజీవి తాత గురించి చిరంజీవి ప్రత్యేకంగా సరదాగా నవ్వుతూ ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఆయన తాత రసికుడు అని చెప్పేసి కూడా చిరంజీవి మాట్లాడడం జరిగింది నవ్వుకుంటూ. ఇక ఆయన తాతకు ఒక భార్య కాదు, 2 భార్యలని, బయట కూడా 3 ఉండొచ్చని, 4 కూడా ఉండొచ్చు అని చెప్పేసి అట్లా సరదాగా చిరంజీవి మాట్లాడిన అంశం కూడా
ప్రధానంగా చర్చనీయాంశమైంది. దానిపైన కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే చిరంజీవి మరి ప్రతి వ్యక్తి అంటే ప్రతి పురుషుడు మరి సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కెరీర్ మీద దృష్టి పెట్టి అంటే వ్యక్తిగత జీవితాన్ని చాలా సాఫీగా జరిగే విధంగా ఇలాంటి బయట నుంచి ఎట్లాంటి మనల్ని వేలెత్తి చూపకుండా ఉండాలనే ఉద్దేశంతో చిరంజీవి మాట్లాడా లేదా మరి చిరంజీవి సరదాగా మరి ఆయన తాత ఫోటో డిస్ప్లే చేసినప్పుడు మరి తాత గురించి సరదాగా మాట్లాడారైతే తెలియదు. మొత్తానికైతే మరి చిరంజీవి ఏదైతే బ్రహ్మానందం సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి చేసిన వ్యాఖ్యలపైన అయితే మరి తీవ్ర దుమారం అయితే రేగుతూ ఉంది. ప్రధానంగా అయితే మరి రామ్ చరణ్ ప్రస్తుతానికి చిరంజీవి వారసుడు. మరి ఆయన వారసత్వాన్ని కొనసాగించాలి అంటే మాత్రం రామ్ చరణ్ మగబిడ్డను కనాలి, ఆయన లెగసీని కంటిన్యూ చేయాలన్న విధంగా చిరంజీవి మాట్లాడటం జరిగింది. ఈ అంశం మీద అయితే మరి సోషల్ మీడియాలో కావచ్చు, ఛానల్లో అయితే కొంత దీనిపైన సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరదాగా మరి చిరంజీవి గారు అనడం జరిగిందా లేదంటే సీరియస్గా అనడం జరిగిందా అయితే మనకు తెలియదు. చిరంజీవి గారే కల్పించుకొని దీనిపైన క్లారిటీ ఇస్తే కనుక మంచిది. ఎందుకంటే చిరంజీవి తెలుగు రాష్ట్రాలకు ఒక సుపరిచితుడైన ఒక సినిమా స్టార్ కాకుండా ఒక రాజకీయ నేతగా అందరికీ పరిచయమైన వ్యక్తి కాబట్టి మరి ఎక్కడైనా సరే, ఏ సందర్భంలో అయినా, ఏ స్టేజ్ మీద అయినా సరే, ఏ వేదిక మీద అయినా సరే, అది రాజకీయ వేదిక అయినా సినీ వేదిక అయినా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఎంతో వేల కోట్ల మంది అభిమానులు కలిగిన వ్యక్తి కాబట్టి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఒక సెన్సిటివ్ అంశం కాబట్టి మరి చిరంజీవి లాంటి వ్యక్తి కూడా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అనే ఒక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి.